హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్రైన్ యువర్ బ్రెయిన్. నాకు ఎంతో ఇష్టమైన విప్లవకారుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరు సీతారామరాజు గారి యొక్క సమాధిని దర్శించుకోవాలని నాకు ఎప్పటి నుంచో చిరకాల కళ. అయితే ఆ కళ ఇన్నేళ్లకు సాకారం అయింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట, దాన్నే కేడీపేట అంటారు, కేడీపేట దగ్గర ఉన్నాము. ఇది అల్లూరు సీతారామరాజు పార్కు లేదా అల్లూరు సీతారామరాజు ఉద్యానవనం అంటారు. దీంట్లో మన్యం వీరులు రంప పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మన్యం వీరుల యొక్క జాబితా, వాళ్ళ యొక్క పూర్తి సమాచారం, అల్లూరు సీతారామరాజు గంటం దొరల యొక్క భౌతిక కాయం ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని నేను దర్శించుకోవడం జరిగింది. సో మీకు అన్ని విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు పార్కు అంటారు దీన్ని. ఇప్పుడు మనం దీని లోనికి వెళుతూ ఉన్నాము. ఇక్కడ అల్లూరు సీతారామరాజు యొక్క స్మారక కళాఖండాలు, ఆయన జరిపిన విప్లవ పోరాట ఘట్టాలు, ఆయన యొక్క మధుర స్మృతులు అన్నీ ఈ యొక్క పార్కులో బంధించబడి ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. పైన మెట్ట పైన ఈ యొక్క పార్కు బహు సుందరంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ పర్యాటకులు వచ్చి సేద తీరడానికి, అల్లూరు సీతారామరాజు యొక్క భౌతికాయాన్ని దర్శించడానికి వీలుగా చాలా బాగా చేశారు. ఇది అల్లూరు సీతారామరాజు గారు తల్లిగారైనటువంటి సూర్యనారాయణమ్మ విగ్రహం, స్మారక మ్యూజియం. అది అల్లూరు సీతారామరాజు మందిరం. ఇది చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. ఇక్కడ చెప్పులు బయటకు తీసి వెళ్ళవలను అంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. మనం చూడండి నీట్గా. ఇది ఆమె తల్లిగారిది. అక్కడ మంచి చెట్టు, ఇక్కడ అందరూ ప్రేక్షకులు అందరూ ఉండడానికి కావాల్సింది. సమాధి కింద ఉంది, సమాధి దగ్గర కూడా మనం వెళ్ళొచ్చు. ఇది స్మారక మందిరం అనమాట. ఆయన అంటే ఇప్పుడు తెరిసలేదు, ఆయన వాడిన విల్లంబులు అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇంకా పర్యాటకులు వెళ్ళడానికి, వీక్షించడానికి చాలా చిన్న పెట్టారు, అవన్నీ చూద్దరు. కానీ అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఆయన డెత్ ప్లేస్లో, అంటే మన్యం ప్రాంతంలో మగుటం లేని మహారాజులాగా 27 సంవత్సరాలు నిండకుండానే పసిప్రాయంలో, కిశోర ప్రాయంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు మన అల్లూరి సీతారామరాజు. ద గ్రేట్ ట్రిబ్యూట్. అల్లూరి సీతారామరాజు యొక్క చరిత్ర అన్నమాట. మొత్తం ఇవన్నీ నేను మీకు ఫొటోస్ తీసి వీడియోలో ఎడిట్ చేస్తాను. ఇవన్నీ శిలాపలకాలపై చెక్కారు. అంటే ఆయన ఘట్టాలు, ఆయన జయాలు, అపజయాలు ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఇది నన్ను బాగా ఆకట్టుకుంది. అసలు ఏజెన్సీ గెజిట్లో 1923లో విప్లవ వీరులు జాబితాలో ప్రకటించిన పేర్లు. వీళ్ళందరూ కూడా రాజుగారు చనిపోయిన తర్వాత మ్యాక్సిమం అండమాన్ జైల్లో ఉంచడం జరిగింది వీళ్ళని. సో ఇవన్నీ మీకు పెడతాను. నివాళులు అర్పించుకుంటున్నాను. అల్లూరు సీతారామరాజు గారి పార్థివ దేహం ప్రదేశం ఇది. ఇది అల్లూరు రాజుగారి ముఖ్య సేనాని అయినటువంటి గంటధర గారు సమాధి. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఇది. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నాలో ఏదో తెలియని భావన నా మనసును తాకింది.
సో 23 సంవత్సరాల వయసులో ఈయన కేవలం 300 మంది యోధులతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై విప్లవ డంకా మోగించి రంపపుతూరి రంప కేంద్రంగా విప్లవ పోరాటాన్ని సాగించిన ధీరుడు. సో ఈరోజు ఆయన పవిత్ర దహన క్షేత్రానికి వచ్చి నా మనస్సు నా జీవితం పులకించింది అనడంలో అతిశయోక్తి లేదు. మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటల నుంచి ఈ యొక్క విప్లవ జ్యోతి ఎంత గాలి వేస్తున్నా అలా వెలుగుతూనే ఉంది. సో నేను అల్లూరి సీతారామరాజు గురించి ఒక వీడియో చేసినప్పటికీ ఆయన 23 ఇయర్స్ వయసులో విప్లవంలోకి వచ్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించిన ధీరుడు. సో మనం ఇండియా మొత్తం మీద రంపపుతూరి అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇప్పుడు ఇండియాలో కాదు, బ్రిటిష్ విప్లవ సామ్రాజ్యవాదం మనం హిస్టరీ చదువుకున్నప్పుడు ఎలాగైతే మనం బొలివియా కంట్రీలో చేగువీరా అని పేరు మనకు తెలుసు. చేగువీరా ఆయన కూడా అటువంటి విప్లవ యోధుడు. ఆయన టీషర్ట్లు కూడా మన ఇండియాలో ఏ విధంగా తొడుగుతున్నామో ప్రపంచం మొత్తం మీద ఈయన పోరాట పటిమ, ఈయన సాగించిన రంపపుతూరి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సో ఈ యొక్క ప్లేస్కి రావడానికి నేను ఎప్పటి నుంచో ట్రై చేసి ఇప్పుడు సాకారం అయింది. ఈ ఎట్టకేలకు ఈయన్ని 1897 జూలై 4న ఈయన పట్టుకుని రూదర్ఫోర్డ్ మంచానికి కట్టి ఈ పరిసర ప్రాంతంలో కాల్చివేయడం జరిగింది. అప్పుడు విప్లవం అనేది నిర్వీర్యం అయిపోయింది. అయినప్పటికీ ఆయన మన కోసం, మన ఇండియా కోసం సాగించిన ఈ పోరాటం అనేది జీవితంలో మరువలేనిది. సో ఇక్కడ మాన్యుమెంట్లో ఉన్న ఎన్ని నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఆయన ఏ విధంగా పోరాటం సాగించాడు, ఆయన విప్లవ దళంలో ఉండే వీరులు ఎంతమంది, వాళ్ళు రాజుగారి మరణం తర్వాత ఎంతమంది పట్టుబడ్డారు. ఇప్పుడు గట్టం ద్వారా చనిపోయినప్పటికీ మల్లు ద్వారా మనకి ఎంపీ కింద చేసాడు. 1964లో ఆయన మరణించడం జరిగింది. మన ఇండియాకి ఎంపీ కింద పోటీ చేసి గెలిచాడు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. ఇంకా కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ వెరీ మచ్.